ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాళహస్తి పట్టణంలో ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి దేవస్థానం. ఇక్కడి ప్రధాన దేవుడు శ్రీ కాళహస్తీశ్వర స్వామి. అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబికగా ఆరాధించబడుతున్నారు. ఈ దేవాలయం పంచభూతాలలో వాయు తత్వాన్ని సూచించే వాయులింగ క్షేత్రం. గర్భగుడిలో దీపం గాలి లేకపోయినా స్వయంగా కంపించటం ఈ క్షేత్ర మహిమగా భావిస్తారు. పురాణ కథ ప్రకారం ఒక సాలీడు, శ్రీ ఒక పాము, కాళ ఒక ఏనుగు, హస్తి ఎంతో భక్తితో శివలింగాన్ని పూజించేవి. వారి భక్తిని పరీక్షించిన పరమశివుడు చివరకు ప్రత్యక్షమై వారికి మోక్షం ఇచ్చాడు. అందుకే ఈ స్థలానికి శ్రీ కాళ హస్తి అనే పేరు వచ్చింది. మరొక ప్రసిద్ధ కథ భక్త కన్నప్ప గురించినది. ఆయన శివుని కోసం తన కళ్లనే అర్పించడానికి సిద్ధమైన మహాభక్తుడు. ఆయన భక్తిని చూసి శివుడు ప్రత్యక్షమై ఆశీర్వదించాడు. ఇక్కడ రాహు, కేతు శాంతి పూజలు ఎంతో ప్రసిద్ధి. గ్రహ దోషాలు తొలగి వివాహ, సంతాన, విద్య, ఉద్యోగ సమస్యలు సద్దుమణుగుతాయని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయం చోళ రాజుల కాలంలో విస్తరించబడింది. శ్రీకాళహస్తి క్షేత్రం భక్తి, విశ్వాసం, శివకృపలకు ప్రతీకగా నిలిచిన మహాపుణ్యస్థలం. ఓం నమః శివాయ.